వెల్కమ్ టు పైథాన్ సిరీస్. ఈరోజు సెగ్మెంట్లో మనం ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇంటీజర్స్ అంటే హోల్ నెంబర్స్ లైక్ 5, -5 అండ్ 0 కూడా అనమాట. ఫ్లోట్స్ అంటే డెసిమల్ పాయింట్ వాల్యూస్ లైక్ 1.5, 2.5 అండ్ 5.0 అండి. 5.0 ఎందుకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అవుతుందంటే బికాస్ పాయింట్ తర్వాత ఏ వాల్యూ రాసినా కానీ లైక్ 0 అయినా కానీ 1 అయినా కానీ 2 అయినా కానీ వాటిలన్నింటినీ మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్గానే కన్సిడర్ చేస్తామండి. మనం ఆ వాల్యూ ఫ్లోట్ ఆర్ ఇంటీజర్ అని చెక్ చేయాలంటే మనకు పైథాన్ లోపల టైప్ మెథడ్ యూజ్ చేయొచ్చండి. ఫస్ట్ నేను టైప్ మెథడ్కి ఇంటీజర్ ఇచ్చానండి, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైప్ మెథడ్కి ఫ్లోట్ ఇచ్చానండి. ఇప్పుడు కనుక మనం రన్ చేసామంటే అవుట్పుట్ చూడొచ్చండి. ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్ అని వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ అని వచ్చింది అనమాట. ఈ విధంగా మనం అది ఏ డేటా టైపో చెక్ చేయొచ్చు అనమాట. అసలు మనం ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్స్తో ఏం చేయొచ్చో ఇప్పుడు చూద్దామండి. ఈ ఫ్లోట్స్ అండ్ ఇంటీజర్స్తో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చండి. ఈ విధంగా ప్రింట్ 2+3 2+3 అన్నారంటే ఎడిషన్ పర్ఫామ్ అవుతుందండి. 3 - 2 మైనస్ ఆపరేటర్తో మనం సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయొచ్చండి. 3/2 అంటే బ్యాక్/తో డివిజన్ పర్ఫామ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మామూలు డెసిమల్ పాయింట్ డివిజన్ అనమాట. అంటే దీంతో డివైడ్ చేసామంటే రిజల్ట్ వచ్చేసి డెసిమల్ పాయింట్స్లో వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 2 టైమ్స్ బ్యాక్/2 అన్నామంటే ఇది ఫ్లోర్ డివిజన్ అనమాట. దీంతో పర్ఫామ్ చేసామంటే వచ్చే రిజల్ట్ వచ్చేసి మనకి జస్ట్ డెసిమల్ పాయింట్స్లో రాకుండా ఇంటీజర్స్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ 3/2 అన్నామంటే మల్టిప్లికేషన్ జరుగుతుందండి. ఇప్పుడు కనుక మనం రన్ చేసామంటే అవుట్పుట్ చూడొచ్చండి. ఫస్ట్ ఎడిషన్కి 2+3 5 వచ్చింది. నెక్స్ట్ 3 - 2కి 1 వచ్చింది. నెక్స్ట్ డివిజన్ అన్నాను కదా, అంటే ఫ్లోటింగ్ పాయింట్స్లో వస్తుంది అన్నాను కాబట్టి 1.5 వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్లో వస్తుంది అన్నాను కదా, సో 1 వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ 3/2 అంటే మల్టిప్లికేషన్ జరుగుతుంది, 6 వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషల్ ఆపరేషన్ అండి, మాడ్యులో ఆపరేషన్. దీని కనుక పర్ఫామ్ చేసామంటే మనం ఏ నెంబర్ అయితే ఫస్ట్ ఇస్తామో దాని తర్వాత ఇచ్చిన నెంబర్కి దాంతో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ప్రింట్ 5 మాడ్యులో 3 అన్నామనుకోండి, 5తో 3ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో అది అవుట్పుట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు కనుక మనం రన్ చేసామంటే అవుట్పుట్ చూడొచ్చండి, 2 వచ్చిందనమాట. ఎందుకంటే మనం 3ని 5తో డివైడ్ చేసామంటే అవుట్పుట్ 2 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూస్ చేయొచ్చండి. వీటి రిజల్ట్స్ వచ్చేసి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయి అనమాట. ఒకవేళ కంపారిజన్ వాల్యూ ట్రూ అయితే ట్రూ అని, లేదా ఫాల్స్ వస్తుంది అనమాట. నేను వచ్చేసి చూడొచ్చు, ప్రింట్ 1 = 2 అన్నాను అంటే ఏంటి, ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే 1 2కి ఈక్వల్ అవ్వదు. సో దీని రిజల్ట్ ఫాల్స్ రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ !2 అన్నాను. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ దేన్ని సింబలైజ్ చేస్తుందంటే నాట్ ఈక్వల్ టుని సింబలైజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే 1 ≠ 2 కాబట్టి దీని రిజల్ట్ వచ్చేసి ట్రూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి 1 > 2 అన్నాను, 1 > 2 కాదు కాబట్టి దీని రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి 2 < 1 అన్నాను, సో ఇది కూడా ఫాల్స్ కాబట్టి ఫాల్స్ రావాలన్నమాట. ఇప్పుడు కనుక మనం రన్ చేసామంటే అవుట్పుట్స్ చూడొచ్చండి. ఫస్ట్ దానికి ఫాల్స్ వచ్చింది, నెక్స్ట్ దానికి ట్రూ వచ్చింది, నెక్స్ట్ దానికి ఫాల్స్ వచ్చింది, నెక్స్ట్ దానికి కూడా ఫాల్స్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైప్ కన్వర్షన్ అండి. అంటే మనం ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో నేను ఫస్ట్ ఇంటీజర్ అని ఒక వాల్యూని డిక్లేర్ చేశాను, నెక్స్ట్ ఫ్లోట్ 1 అని డిక్లేర్ చేశాను. నేను వచ్చేసి ఇంటీజర్ 1ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, ఫ్లోట్ 1 వచ్చేసి ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో నేను దీనికోసం ఫ్లోట్ 2 అని డిక్లేర్ చేశాను, ఫ్లోట్ 2 డిక్లేర్ చేసి ఫ్లోట్ మెథడ్ ఇచ్చాను. ఫ్లోట్ మెథడ్కి ఇంటీజర్ 1 పాస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ 2 అని డిక్లేర్ చేశాను, దీనికి వచ్చేసి ఇంట్ అని మెథడ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ 1 అని పాస్ చేశాను అనమాట. ఇప్పుడు కనుక మనం టైప్ మెథడ్ యూజ్ చేసి ఫ్లోట్ 2 డేటా టైప్, నెక్స్ట్ ఇంటీజర్ 2 డేటా టైప్ చెక్ చేసామంటే ఏమొస్తుందో చూద్దామండి. జస్ట్ నేను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ టైప్ మెథడ్ యూజ్ చేశాను పైథాన్ది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఫ్లోట్ 2ని పాస్ చేశాను, నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ 2ని పాస్ చేశాను. ఇప్పుడు కనుక మనం రన్ చేసామంటే అవుట్పుట్ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్ వచ్చింది అనమాట.